ప్రార్థన టీవీ వీక్షకులందరికీ హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం ముందు మరొకసారి వాక్యం అందించడానికి మరి దైవ సేవకులు బ్రదర్ బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క నాయన ఇదిగో నాయన మరొకసారి ఈ టీవీ పరిచయం ద్వారా వాక్య సందేశం అందించడానికి ప్రభా నీ కుమారుడు నీ దాసుడు ఇదిగో బ్రదర్ బాబురావు గారిని మీరు ఏర్పాటు చేసుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మీయ విలువలు, శిలువ మూలాల గురించి అనేక పర్యాయములు ప్రభు నాయన చెప్తూ ఉండగా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభు నాయన మీరు తెరవ చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు నాయన మార్పునకు తీసుకురండి. అయ్యా ఇదిగో ప్రభు వారితో మీరు మాట్లాడండి, వారి మనసులు మార్చండి. నిన్ను గురించిన ఈ యొక్క నాయన వాక్య సత్యాలు, ఈ యొక్క నాయన లేఖనానుసారమైన ప్రభు నాయన ఇదిగో ఈ యొక్క విషయాలు నాయన తెలియజేస్తూ ఉండగా వారి యొక్క హృదయాలు పనిచేసి వారిలో ప్రభు నాయన ఇంకా అధికమైన మార్పు వచ్చి నీకు అతి సమీపంగా మారే కృపను, ధన్యతను, భాగ్యతను అనుగ్రహించమని ఈ సమయం ముందు ఇక నాయన ప్రారంభం నుంచి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నీ ఆత్మాధ్యక్షత వహించమని యేసునామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మహోన్నతుడు, సర్వోన్నతుడు దేవాది దేవునికి మరి యొక్క సాయంకాల సమయంలో ఆయన వాక్య ధ్యానంకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకొనిచున్నా. ప్రార్థన టీవీ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు, స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడికి కూడా యేసుక్రీస్తుని వెంబడించేటువంటి ప్రతి బిడ్డకు కూడా, యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి బిడ్డకు కూడా కొన్ని అనుభవాలు కావాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎన్నో అనుభవాలు గుండా వెళుతూ ఉంటాం. కష్ట సుఖాలు, దుఃఖాలు, ఎరుకుల ఇబ్బందులు, ఆశీర్వాదాలు, నష్టాలు, శాపాలు, ఎన్నో అనుభవాలు గుండా వెళుతూ ఉంటాం. సంతోషం, ఆనందం, కన్నీరు, వేదన, అవమానాలు, నిందలు, ఎన్నో అనుభవాలు మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. అలాగే మన ఆధ్యాత్మిక జీవితం అలాగా సాగిపోతూ దేవునికి ఇష్టపూర్వకంగా మనకు ఆత్మీయ జీవితంలో మరి ఎన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చినా కానీ, ఆటుపోట్లు వచ్చినా కానీ, సముద్ర తరంగాలు మనల్ని ముంచెత్తినా కానీ మనము దేవుని యొక్క విశ్వాసం నుంచి, దేవుని యొక్క శక్తి నుంచి మనం మరి వెనక్కి తిరిగి వెళ్ళేవారముగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజెప్తూ ఉంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎన్నో అనుభవాలు, చేదు అనుభవాలు, ఆనందకరమైన అనుభవాలు ఉంటాయి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఒక నది అనుభవం గురించి మనం విందాం. ఒక నది అనుభవం, ఒక క్రైస్తవుడు, దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చాలామంది నది అనుభవాలు గుండా వెళ్ళినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు మనం కూడా నది అనుభవం గుండా వెళదాం. నది అంటే ఏంటి? నది అనుభవం అంటే ఏంటి? దేవుని వాక్యంలో మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండంలోనే ఒక నది ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకు ఒక నది అనుభవం ఉన్నది. అది యొర్దాను నది. ఇశ్రాయేలుకి ఒక నది అనుభవం ఉన్నది. అది యొర్దాను నదిని దాటినటువంటి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రకటన గ్రంథంలో ఒక నది ఉన్నది 22వ అధ్యాయంలో. కాబట్టి నది అనుభవం గుండా ప్రతి క్రైస్తవుడు వెళ్ళాలి. ప్రతి విశ్వాసి కూడా నది అనుభవం గుండా చూడాలి, వారి యొక్క జీవితం సాగాలి. కాబట్టి ఈరోజు మనం నది అనుభవం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. దాని ద్వారా వచ్చేటువంటి పరలోకపు ఆశీర్వాదాలు, పరలోకపు దీవెనలు మనం పొందుకునే వారిగా ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 46వ కీర్తన, 46వ కీర్తనలో 4వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. ప్రధాన గాయకునికి కోరహు కుమారులది అలామూతు అను రాగం మీద పాడదగిన గీతం. 46వ కీర్తనలో 4వ వచనంలో రాయబడిన మాట, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు. చాలు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును తడుపుచున్నవి. ఒక నది కలదంట. ఏమి నది అది? ముందు చెప్పుకున్నాం కదా, బైబిల్ గ్రంథంలో చాలా నదులు ఉన్నాయి. నైలు నది ఉన్నది, యూఫ్రటీస్ నది ఉన్నది, ఆది కాండంలో ఒక నది ఉన్నది, యొర్దాను నది ఉన్నది. ప్రకటన గ్రంథంలో ఇంకా కనబడినటువంటి పరలోక రాజ్యంలో ఒక నది ఉన్నదంట. కాబట్టి
ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో, ఈ మానవ జీవితంలో మనం నది అనుభవం గుండా వెళ్ళే వారముగా ఉండాలి. ఆ నది గురించి తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచునవంట. అంటే ఆ నది ఎక్కడ ఉంది? దేవుని పట్టణాన్ని అనుకునే ఉన్నది నది. దేవుని ఆ నది కాలువలు దేవుని యొక్క సర్వోన్నతిని యొక్క మందిరమును తడుపుచున్నాయట. ఏంటన్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నది గుండా మన జీవితము, మన ఆత్మీయాత్ర సాగాలి. అందుకే ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయంలో 11వ వచనంలో అంటున్నారు దేవుడు, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము, మీరు నది దాటుతారు, దాటిన తర్వాత వెళ్ళేటువంటి దేశం, మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం కొండలు లోయలు గల దేశం, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశం. ప్రైజ్ ది లార్డ్. మనము నది దాటిన తర్వాత ఇశ్రాయేలులు ఒక వాగ్దాన భూమి పట్టణానికి వెళ్ళబోతున్నారు. నది దాటిన తర్వాత మాత్రమే, కాబట్టి ఆ నది దాటాలి. ఆ నది దాటిన తర్వాత వారు వెళ్ళేటువంటి పట్టణము దేవుని యొక్క పట్టణము, సర్వోన్నతిని మందిరం, దాని కాలువలు దేవుని పట్టణాన్ని తడుపుతున్నాయట. ఈరోజు మనము కూడా ఆ నది దాటామా? మన మానవ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత నది అనుభవంలోనికి వచ్చావా? నది అనుభవం అనగా యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయన యోర్దాను నది అనుభవంలోనికి వెళ్ళారు. ఆయన యోర్దాను నదిలో ఆయన బాప్తిజం తీసుకుంటున్నారు. బాప్తిజం ఇచ్చి యోహాను చేత, ఆయన నీటిలోనికి దిగి యోహాను చేత బాప్తిజం తీసుకున్నాడు. నది అనుభవం అనగా నీవు పరలోక రాజ్యానికి వారసుడిగా ఒక స్టాండర్డ్, ఒక ప్రమాణము, ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా, పొందుకున్న వ్యక్తిగా నువ్వు కనబడబోతున్నావు. నది అనుభవం. యోహాను యోర్దాను నదిలో బాప్తిజం ఇస్తున్నప్పుడు యేసు ప్రభువు వెళ్ళారు. అయ్యా, నీకు నేను బాప్తిజం ఇవ్వడం ఏంటి? నువ్వే నాకు ఇవ్వాలి అని బాప్తిజం ఇచ్చి యోహాను చెప్తున్నప్పుడు యేసు ప్రభువు అన్నారు, నీతి యావత్తు ఇలాగ జరగని. ఆ రోజు యేసు ప్రభువు వారికి నది అనుభవం ఏంటనగా బాప్తిజం ఇచ్చి యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ వెంటనే ఆయన మీద దిగి వచ్చేది పరలోకం నుంచి పావురపు రూపంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నది అనుభవంలోనికి వెళితే నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది నువ్వు నది అనుభవంలోనికి రాకపోతే దాని తర్వాత పొందుకోబోయే పట్టణంలోనికి నీకు ప్రవేశ భాగ్యం లేదేమో. ఇశ్రాయేలుకి దేవుడని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు నది దాటి వెళ్ళబోతున్నటువంటి దేశము అది దేవుని మందిరము, దాని కాలువలు దేవుని పట్టణాన్ని తడుపుతున్నాయి, దాని మందిరాన్ని తడుపుతున్నాయి. మీరు నది దాటవలసిందే సుమా. నది అనుభవం లేకుండా మనము దేవుని వాగ్దాన భూమిలోకి వెళ్ళలేము. నది అనుభవం లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నటువంటి యోర్దాను నదిలో తీసుకున్నటువంటి మారు మనసు పశ్చాత్తాప బాప్తిజమైనటువంటి ఆ గుర్తు మనం లేకపోతే, ఈరోజు మనము నది అనుభవం కూడా బాప్తిజం తీసుకోలేకపోతే, నది అనుభవం లేకపోతే ఆ పట్టణంలోకి వెళ్ళే భాగ్యం లేదు మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందపురము, నిత్యపురం, అది సంతోషపరకమైనటువంటి పట్టణం, అది దివ్యమైన పట్టణంలోనికి మనం వెళ్ళాలంటే నది దాటి మనం వెళ్ళాలి. అదే కదా ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతున్నాం, మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళొచ్చిన దేశము కొండలు లోయలు గల దేశం, అది ఆకాశ వర్ష జలము తాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడిని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నది దాటిన తర్వాత మనం పొందుకోపోయేటువంటి వాగ్దాన భూమి పట్టణము దేవుడి నిత్యము కూడా ఉండేటువంటి స్థలం, అది దేవుని కనులు నిత్యము అక్కడ ఉండేటువంటి దేశం, అది పరలోక పట్టణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నది అనుభవం గుండా ఉన్నాం మనం. ఆది కాండంలో మొదటి మానవుడు ఆదాముకి నది అనుభవం ఉన్నది. ఆయన నివసించేటువంటి ఏదైనా తోటను తడపడానికి దేవుడిని యెహోవా ఒక నదిని ఏర్పాటు చేశాడంట. ఆది కాండము 3వ అధ్యాయంలో మనం చదివితే, మరియు 10వ వచనంలో, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైన. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గీహోను
హిద్దెకెలు, యూఫ్రటీస్ అనేటువంటి నదులు. ఆ నది కాలువలు దేవుని పట్టణము, దేవుని యొక్క ఆనందపురము, ఏదైనా తోటలో మానవుడి కోసం ఏర్పాటు చేసినటువంటి నదిని తడపటానికి దేవుడు పెట్టినటువంటి నది ఏదైనా తోట నుంచి బయలుదేరుచున్నది. అది 4 కాలువలుగా 4 పాయలై ప్రవహించుచున్నదంట. ఎంత అద్భుతమైనటువంటిది! ఆ నది ఆనందపరమైనటువంటి ఏదైనా తోటలో మొక్కలను తడపటానికి, బలపరచటానికి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఫలభరితంగా ఉండడానికి దేవుని నదితో మనం అనుబంధం కలిగి ఉండాలి. దేవుని నది అనుభవం కలిగి ఉండాలి. దేవుని నది అనుభవం లేకపోతే సస్యశ్యామలముగా ఉండదు ఆ కుటుంబం. ఆధ్యాత్మిక జీవితం ఫలభరితంగా ఉండదు. ఆ ఆధ్యాత్మిక జీవితం మరి దేవుడి ఇచ్చినటువంటి పరలోకపు ఆశీర్వాదాలను పొందుకోలేదు. నది అనుభవం లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆధ్యాత్మిక జీవితం, ఒక మానవ జీవితం నది ఒడ్డున, నదిలో అనుభవం, అది వారు నదిలోనికి దిగి దేవుని యొక్క వాగ్దానం, బాప్తిజం అనేది పొందుకోలేకపోతే, నది అనుభవం, వారు నది ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు వారు పొందుకోలేరు. అందుకే కీర్తనలు, మొదటి కీర్తనలో అంటాడు, మానవ జీవితం, విశ్వాస జీవితం ఎలా ఉండాలంట. మొదటి కీర్తనలో మనం చూస్తే, అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరు? దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించు, దేవరాత్రులు ధ్యానించువాడు నీటి కాలువల యొరన, నది ఒడ్డున, నది నుంచి వచ్చేటువంటి కాలువల యొరన నాటబడినదై, అప్పుడు ఏం జరిగిద్దంట? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నది ఒడ్డున ఉండేట చెట్టు ఎప్పుడైనా ఎండిద్దండి? నది ఒడ్డున ఉండే పొలాలు ఎప్పుడైనా సరే ఎండిపోతాయా? నది ఒడ్డున ఉండే కుటుంబానికి నీటి కొరత ఉంటుందా? నది ఒడ్డున ఉండేటువంటి తోటకి ఏదైనా నీరు కొరత ఉంటుందా? ఏనాడు ఉండదు. నది అనుభవాన్ని కలిగి ఉంటే అది దేవుని నదితో కలిగి ఉండాలి. దేవుని నది, ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిజమైనటువంటి అనుభవంలోనికి మనం వెళితే మనము ఆశీర్వాదం పొందుకోవడానికి, నది తర్వాత ఉండేటువంటి వాగ్దాన భూమి పట్టణంలోనికి ప్రవేశించడానికి అర్హత కలిగిన వారముగా ఉంటాం. కాబట్టి ఈరోజు నది అనుభవం లేని వారలారా, ఇంకా యోర్దాను నది అనుభవం లేని వారలారా, దేవుని నది అనేటువంటి బాప్తిజంలోనికి మనము ప్రవేశించని వారలారా, ఆలస్యము చేయవద్దు. నది అనుభవంలోనికి వస్తేనే నీవు నది దాటి వెళ్ళబోతున్న దేశం, నది దాటిన తర్వాతనే మాత్రమే వెళ్ళబోతున్నారు ఒక వాగ్దాన భూమిలోనికి. ఆ పట్టణము నదిని తడుపుతూ ఉంటుంది. నది ఆ పట్టణాన్ని, నది కాలువల పట్టణాన్ని, సర్వోన్నతి మందిరం తడుపుతూ ఉంటుందట. కాబట్టి మనము నది ఒడ్డున, లేకపోతే నదిలో దిగి అనుభవం కలిగి ఉంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. నది అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏం జరుగుతుందంట? ఈ నది ఎవరిదంటండి? 65 కీర్తన 9వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూసుకుందాం. 65 కీర్తన 65 9వ వచనంలో, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైర్యము కలుగజేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం! దేవుని నది అంట భూమిని దర్శిస్తుందంట, భూమిని దర్శించి తడుపుచున్నదంట, మహదైశ్వర్యం కలుగజేస్తూ ఉండదంట. దేవుని నది భూమిని తడుపుతుందంట, మహా ఐశ్వర్యం కలుగజేస్తుందంట ఆ నదికి, ఆ నది భూమికి. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత దానికి ధాన్యము దయచేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. భూమి అనగా ఒక కుటుంబం, ఒక సంఘము, ఒక క్రైస్తవ వ్యవస్థ. దేవుని నదిలోనికి దేవుని నది అనుభవం పొందిన బిడలకు, దేవుని నదిలోనికి వచ్చిన బిడలకు ఆ దేవుని నది నుంచి వచ్చేటువంటి కాలువలు భూమిని తడుపుతున్నాయి, మహదైర్యం కలగజేస్తుంది, ధాన్యం సిద్ధం చేస్తుంది. నీటి కాలువలు నాటబడిన చెట్టు వలె ఆ కుటుంబము, ఆ సంఘము, ఆ విశ్వాస జీవితము ఆశీర్వదించబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని నది. అది ఏ నదైనా అవ్వచ్చు.
నీవు నదిలోనికి బాప్తిజం తీసుకుంటే, నీళ్ల బాప్తిజం, నీళ్లలో ముంపుడు బాప్తిజం తీసుకోగలిగితే నీకు నది అనుభవం వచ్చిన వారవే. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు మారు మనసు పశ్చాత్తాపం పొంది నీవు నీళ్లలోనికి దిగి నీ తల మట్టుకు, భుజముల మట్టుకు, తల మట్టుకు సర్వము కూడా నీవు నీళ్లలో మునిగి బాప్తిజం తీసుకుంటే నది అనుభవం కలిగిన వాడవే. మహదైశ్యం పొందుకోబోతున్నావు. నీ భూమి సస్యశ్యామలంగా ఉండబోతుంది. నీ భూమి ధాన్యము చేత నింపబడుతుంది. నీ ఇంటిని దేవుడు ఆశీర్వాదాల చేత తడపబోతున్నాడు. నీవు దేవుని నది అనుభవంలోనికి రాగలిగితే. ఒకవేళ ఇంకా నది అనుభవంలోకి రాకుండా, బాప్తిజం అనుభవంలోనికి రాకుండా, నీ జీవితం అంతా ఈ నీటి బాప్తిజం రూపంలో ఆయనకు సమర్పించబడకుండా, నీ తల వరకు నీళ్ళలో మునగకుండా, నీవు నది అనుభవం లేకుండా నది అనుభవం ఉన్నట్లు అనుకుంటూ ఉంటే అది వాస్తవం కాదు. యేసు క్రీస్తు ప్రభువారు యొర్దాను నదిలో నది అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఆయన యోహాను చేత బాప్తిజం పొంది ఉన్నారు యొర్దాను నదిలో. కాబట్టి పరిశుద్ధాత్మ పరలోకం నుంచి దిగి వచ్చింది. ఈరోజు పరిశుద్ధాత్మ మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాలని చూస్తూ ఉన్నాడు. పరలోక మర్మాల చేత మనల్ని దేవుడు ఆశ్రయించాలని చూస్తూ ఉన్నాడు. నీవు నది అనుభవంలోనికి రావాలి. జెండా అనుభవం కాదు, కర్ర అనుభవం కాదు, జల్లు అనుభవం కాదు, జ్ఞానస్థాన అనుభవం కాదు. నది అనుభవంలో కావాలి. నదిలో నీవు మునిగిన అనుభవం కావాలి. నదిలో నీవు సమాధి చేయబడిన అనుభవం కావాలి. నదిలో నీవు నీటిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియక నామములో బాప్తిజం తీసుకునే అనుభవం కావాలి. అనుభవం లేకపోతే నీ భూమి తడపబడదు, నీ ఇల్లు ధాన్యము చేత నింపబడదు, నీ కాలువలు దేవుని పట్టణాన్ని తడపలేవు. నీవు నదిలోనికి వస్తే నీ జీవితంలో నుంచి, నీ హృదయ నదిలో నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అవేం కాలువలో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి గోదావరి నదులు, కృష్ణా నదులు ప్రవహించి వాటి కాలువలు ప్రవహించి ఊర్ల గుండా, పొలాల గుండా వెళ్ళి, నదికి కనెక్ట్ అయినటువంటి కాలువలు పొలాల గుండా, ఊర్ల గుండా వెళ్ళి ఆ ఊరి జనాలకి తాగటానికి, పొలాలకి, పంటలకి నీళ్ళు ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా నది అనుభవంలోనికి వచ్చిన తర్వాత, నది అనుభవంలోనికి నువ్వు మరి ఆహ్వానించబడిన తర్వాత, నువ్వు కార్చే ప్రతి కన్నీరు కూడా ఒక నది కాలువన పోలి ఉంది. మనం కార్చేటువంటి ప్రతి కన్నీటి బిందువు కూడా నీ నదిలో నుంచి, నీ హృదయ గదిలో నుంచి ప్రవహించేటువంటి కాలువలు దేవుని పట్టణాన్ని తడుపుతున్నాయి, దేవుని సింహాసనాన్ని తడుపుతున్నాయి, దేవుని యొక్క ఆలోచన నీ వైపు మళ్ళిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే విలాప వాక్యాల్లో రాస్తూ ఉంటాడు ఇర్మియా. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18వ వచనం చదువుదామా? విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు అంటాడు, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, హృదయంలో నుంచి వారు మొర బయలుదేరుతుంది. సియోని కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. నదీ ప్రవాహం వలె నీవు నది అనుభవం కలిగిన తర్వాత, నీవు నది అనుభవంలోకి వచ్చిన తర్వాత, నీవు కార్చేటువంటి కన్నీరు, నదీ ప్రవాహం వలె కారణిస్తున్నటువంటి కన్నీరు దేవుని యొక్క సన్నిధికి వెళుతుంది. అందుకే నీ నదీ ప్రవాహంలో నీ కన్నీరు పారనిమ్ము. నది అనుభవంలోకి వచ్చిన తర్వాత నీవు కార్చే ప్రతి కన్నీరు కూడా నీ హృదయ గదిలో నుంచి, నదిలో నుంచి ప్రవహించి దేవుని సింహాసనం దగ్గరికి వెళుతుంది. విరామము కలిగినీయకము, నీ కంటి పాపమును విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నదీ ప్రవాహము కాలువల వలె నీ కన్నీరు దేవుని సింహాసనాన్ని తడుపుతోంది, దేవుని పట్టణంలోనికి వెళుతున్నాయి. నది అనుభవంలోకి వచ్చిన తర్వాత నీవు పొందుకోపోయే శక్తి, పరలోకపు దీవెనలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ కాలువల రూపంలో వెళ్ళబోతున్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళబోతోంది. దేవుడు నువ్వు ఏ పంట అయితే, ఏ మనసుతో అయితే నీవు విత్తనం వేస్తావో
అదే మనసుతో దేవుడిని ఆశ్రయిస్తాడు. నువ్వు సంతోషంతో విత్తనం వేస్తే, నువ్వు కన్నీటితో విత్తనాలు చల్లితే సంతోషంతో పనలు కోస్తూ ఉంటావు. ఆనందంతో దేవుని సన్నిధిలో నీవు ఆయన సన్నిధిని కారిస్తే దేవుని సన్నిధి నుంచి కన్నీరు విరామం వల్ల నీకు వస్తూ ఉంటుంది. కన్నీది నదీ ప్రవాహం వల్ల. అందుకే నీవు నది అనుభవంలోకి వచ్చిన తర్వాత మనం కన్నీటి కాలువల వలె ప్రవహిస్తూ దేవుని యొక్క పరలోక సింహాసనం దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క సింహాసనం తడుపుచున్నప్పుడు దేవుడు అనుకుంటాడు. యెషయా గ్రంథం 66 చూద్దామా? యెషయా గ్రంథం 66లో 12వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు కార్చిన ప్రతి కన్నీటి కాలువకు దేవుడు సమాధానం వస్తున్నాడు. నది వలె, నది ప్రవాహం వలె నీవు కార్చినటువంటి కన్నీటన్నిటికీ కూడా, ప్రతి కన్నీటి బిందువు కూడా దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మహిమాతిశయము అనుభవించు ఆనందించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయును. నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజెత్తును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు నది అనుభవం కలిగి ఉన్నావా? అది దేవుని నది అయినటువంటి అనుభవంలోకి నీవు వచ్చావా? అది యోర్దాను నది అనుభవం లాంటి దానికి వచ్చావా? ఆది కాండంలో ఉన్నటువంటి ఏదేను తోటలోంచి ప్రవహించేటువంటి నది మానవ జీవితాల్ని మరి ఫలభరితం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నది అనుభవంలోనికి నీవు రాకపోతే నీ గిన్నె నిండి పొరలదు. మీరు జలముల ఐశ్వర్యం అనుభవించలేరు. ఒడ్డు మీద పొర్లిపారు ప్రవాహ జలములే అవి మీ యొద్దకు రాదు. అందుకే మహదైశ్వర్యమైన అనుగ్రహిస్తా అంట. బా, ఎంత ఆశీర్వాదం! ఈరోజు తెలియక చాలామంది నీటి ముంపు బాప్తిజం అని దాన్ని అశ్రద్ధ చేసి మహదైశ్వర్యాన్ని కోల్పోతున్నారు. వారి కుటుంబాలు ఎండిపోతూ ఉన్నవి. వారింటిలో ధాన్యాలు ఉండడం లేదు. కారణం ఏంటంటే నది అనుభవంలోనికి వాళ్ళు రాలేకపోతున్నారు. నది అనుభవంలోనికి రాలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి రాత్రి ఈ సాయంకాల సభలో మళ్ళీ ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. నది అనుభవంలో నీకు నువ్వు వస్తావా? యోర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నటువంటి బాప్తిజంలోనికి నువ్వు రాగలుగుతావా? 65 కీర్తనలో చదివాం కదా, 9వ వచనంలో, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండినది. దేవుని నదిని నువ్వు ఆశ్రయిస్తే, దేవుని నది అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, యోర్దాను నది నువ్వు కలిగి ఉంటే, దేవుడిచ్చిన నది అనుభవంలోకి నువ్వు వస్తే నీ భూమి తడవబోతుంది. మహదైశ్వర్యం నీ ఇంటిలోనికి రాబోతున్నది. నీ ఇంట్లోనికి ధాన్యము దయచేయబోతున్నాడు దేవుడు. నీ గిన్నె నిండి పొరలపరచబడుతున్నది దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి సాయంకాల సభలో ప్రత్యేకంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యోబు యొక్క జీవితం నది అనుభవంలోనికి వెళ్ళింది. ఆయన కన్నీరు కార్చి ఆ కన్నీటిని ఆయన సింహాసనాన్ని తడిపింది. అందుకే దేవుడు అంటున్నాడు, యోబు సంగతి నీవు ఆలోచించావా? యోబు కన్నీటి కార్చి నా సింహాసనాన్ని తడుపుచున్నాడు కాబట్టి నది వలనే ఆయన యొద్దకు సమాధానం వెళుతూ ఉంది. నది వలనే ఆయన యొద్దకు ఐశ్వర్యం వెళుతూ ఉంది. నది వలనే ఆయన యొద్దకు ఆహారము ధాన్యం వెళుతూ ఉంది. ఆయన అడుగు పెట్టిన చోటల్లా బూరులో నేతి బూరులో గాలి పెట్టినట్టే ఉందంట. నేతి గారిలో గాలి పెట్టినట్టే, నేతిలో పడ్డట్టే ఉందంట ఆయన అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నీటిని ఆయన కవిలలో దాస్తూ ఉన్నాడు. నది అనుభవంలోకి వచ్చిన తర్వాత మన కన్నీటిని కవిలలో దాస్తూ ఉన్నాడు. ఆయన బుడ్డిలో దాస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నది అనుభవంలోనికి రావాలి. యోర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుని బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోకపోతే మనం పరిశుద్ధ పరలోక పట్టణాన్ని మనము స్వాధీనం చేసుకోలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నది అనుభవంలోనికి వచ్చిన వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మరియు స్ఫటికం వలె మెరయినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను
ఆవలను జీవవృక్షముండను, అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరలోక పట్టణంలో ఉన్నటువంటి నది దేవుని సింహాసనానికి అటువైపు ఇటువైపు ఉందంట. ఆ నదికి ఇటువైపు అటువైపు కూడా కొన్ని మొక్కలు ఉన్నాయంట. ఆ నది ఒడ్డున నాటబడిన మొక్కలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితము, మన భక్తి జీవితము నది అనుభవంలోనికి రావాలి. నది అనుభవంలోనికి వస్తే ఒకటి, నీ భూమి నింపబడుతుంది, నీ ఇల్లు ధాన్యం చేత నింపబడుతుంది, నీ జేబులు ఐశ్వర్యం చేత నింపబడుతున్నాయి, నీ గిన్నె నిండి పొరలబూచున్నది, నీ సరిహద్దులు విశాలం చేయబడుతున్నవి, నీకు సంపూర్ణ ఆరోగ్యం పొందుకోబోతున్నావు. దాని ఆకులు నీ ఫలించేటువంటి ఫలాల వల్ల పరలోకపు ఆశీర్వాదాలు, ఆరోగ్యం, నెమ్మది పొందుకోగలుగుతున్నావు. అంత మాత్రమే కాదు, నది అనుభవంలోకి వచ్చిన తర్వాత నీ వెళ్ళబోయేటువంటి పట్టణము, వాగ్దాన భూమి, పరలోక రాజ్యము, దేవుని రాజ్యంలోనికి నీవు వెళ్ళబోతున్నావు. కాబట్టి నది అనుభవం తర్వాత మనం ప్రవేశించేటువంటి పట్టణంలోనికి వెళ్ళేవారముగా ఉండాలని, యోర్దాను నదిలోనికి ఇశ్రాయేలు జనాంగంతో యెహోషువ నాయకత్వంలో యోర్దాను నదిలోనికి అడుగు పెట్టగానే పాయలైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నది అనుభవం అంటే ఏంటో తెలుసా? నీ సమస్యలన్నీ నలిగిపోబోతున్నాయి, నీ ఆటంకాలన్నీ అణిగిపోతున్నాయి, నీ యొక్క వేదనలన్నీ తొలగిపోతున్నాయి. నీవు పాదం పెట్టిన ప్రతి చోట దేవుడు గొప్ప జీవ మార్గాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి నది అనుభవంలోనికి వద్దాం, నిండా మునిగినటువంటి నీటి బాప్తిజం అనుభవంలోనికి వెళదాం, నిత్యరాజ్యానికి వారసులు అవుదాం. నేను బాప్తిజం తీసుకున్న 3వ రోజుని దేవుడు నాకు అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఎంతోమంది బాప్తిజం తీసుకున్న తర్వాత వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడబోతున్నాయి. నది అనుభవం లేని వారికి జీవగ్రంథంలో పేరు ఉండదు. వారు ఆ నది తర్వాత ఉండేటువంటి వాగ్దాన పట్టణంలోనికి వారు ప్రవేశించారు. కాబట్టి మనము నది అనుభవాన్ని పొందుకుందాం, నిత్యరాజ్యానికి వారసులు అవుదాం, మహదైశ్వర్యాన్ని పొందుకుందాం. మన గృహం ధాన్యము చేత నింపబడే వారం ఆశీర్వదించబడదాం. మన గిన్నె నుండి పొరులినట్టు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాట దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, పరలోకమందున తండ్రి, సాయంకాల సమయంలో ప్రభా, నీవిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇదిగో ఒక నది కలదు, దాని కాలువలు నీ పట్టణాన్ని తరుపుతూ ఉన్నవి, నీ మందిరాన్ని తరుపుతూ ఉన్నవి. ఏదైనా తోటలో అయా ప్రారంభమైనటువంటి నది అయా దాని పట్టణాన్ని తడపడానికి ఏ విధంగా వాడేవో అయా, నది అనుభవం అంటే ఏంటో మాకు తెలియజెప్పే ప్రభా. ఇప్పటి వరకు అయా తండ్రి, నది అనుభవం తెలియక ఇదే భక్తి జీవితం, పరిపూర్ణ భక్తి జీవితం అనుకున్నాను ప్రభా. కానీ నేను క్షమించమని అడుగుచున్నా. నది అనుభవం మాకు కావాలి ప్రభా. యోర్దాను నదిలో నీవు దిగినటువంటి నది అనుభవం నాకును కావాలి ప్రభా. ఇశ్రాయేలు యోర్దాను నదిలో దిగినప్పుడు వారు ప్రభా, యోర్దాను నది అడుగు పెట్టినప్పుడు వాడు అది 2 పాయలుగా చీలిపోయింది ప్రభా. యేసుక్రీస్తు ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, మా సంఘాన్ని దీవించు, వాక్యం వినిచిన బిడ్డలను దీవించండి, ప్రార్థన టీవీ వీక్షకులను దీవించండి. నది అనుభవం ద్వారా వారు సమృద్ధి, పరలోకపు ఆశీర్వాదాలు పొందుకున్నట్లు కృప చూపించి బలపరిచి మహిమ పొందమని నదులని యేసుక్రీస్తు మనం ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రార్థన టీవీ వీక్షకులందరికీ, వాక్యం వినిచిన వీళ్ళందరికీ సదాకాలం ఎల్లప్పుడూ తోడయ్యండి. మహదైశ్వర్యం చేత నింపబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.